ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల్లో 16,666 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1,018 ఎకరాల పట్టా, ఏండ్రాయి గ్రామ పరిధిలో 1,879 ఎకరాల పట్టా, 46 ఎకరాల అసైన్డ్ భూమి, కర్లపూడి లేమల్లెలో 2,603 ఎకరాల పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రాపురంలో 1,448.09 ఎకరాల పట్టా, 2.29 ఎకరాల అసైన్డ్, పెద్దపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా, మరో గ్రామం కలిపి మొత్తం 7 గ్రామాల్లో 16,562.52 ఎకరాల పట్టా భూములు, ఇక 104.01 ఎకరాల అసైన్డ్ భూముల్ని సమీకరించాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించింది. భూ సమీకరణంలో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది.